भारतीय जनता युवा मोर्चा, भारतीय जनता युवा मोर्चा, केशगर नायकत्व, केशगर नायकत्व, भारत माता के विजय वैभव जिंदाबाद, विजय वैभव जिंदाबाद, भारत माता की विजयकारी नायकत्व, विजयकारी नायकत्व, विजय वैभव, विजय वैभव जिंदाबाद, विजय वैभव जिंदाबाद, अध्यक्ष मिट्टा వంశీ కృష్ణ గారి నాయకత్వం। ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నాము। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారికి, చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసులు గారికి, వెంకటముని గారికి, సీనియర్ బీజేపీ నాయకులు రాజేంద్రన్న గారికి, రవికుమార్ గారికి, అదేవిధంగా యువ మోర్చా రాష్ట్ర పదాధికారులు శివరాజ్ కుమార్ గారు, రాయలసీమ సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్ఛార్జ్ రాష్ట్ర పదాధికారి మాదాస్ లోకేష్ గారికి, సెంట్రల్ కట్టమంచి మండల అధ్యక్షులు గోకుల్ గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం అనేది చిత్తూరు కేంద్రంగా ప్రారంభించడం జరుగుతోంది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు యువ మోర్చా సంబంధించి మిట్టా వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు। ఎందుకంటే భారత్ మాతాకి జై కొట్టే అదృష్టం అవకాశం బార్డర్ లో ఉన్న ఆర్మీ జవాన్లకు దొరుకుతుంది, దాని తర్వాత భారతీయ జనతా పార్టీలోని కార్యకర్తలకు మాత్రమే దక్కుతుంది। చెప్పామా గట్టిగా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జిందాబాద్, జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వర్ గారి నాయకత్వం, జగదీష్ నాయుడు గారి నాయకత్వం, దామోదర్ గారి నాయకత్వం, భారత్ మాతాకి। ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువత, ఈరోజు మీరందరూ కూడా స్వచ్ఛందంగా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి, దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా రావడానికి, సభ్యులుగా చేరడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా తరఫున అభినందనలు, శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి మీరందరూ రావడానికి ముఖ్యమైన కారణాలు మీరు తెలుసుకోవాలి, మీకే కూడా తెలిసి ఉంటాయి। ఏదైతే ఫారిన్ లో మీరందరూ కూడా కనుక్కుంటే ఒకసారి భారతదేశం అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి, ఫారినర్స్ అప్పుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ముందు అడిగితే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పేద వర్గానికి సంబంధించిన వాళ్ళు కనీసం అక్కడ కట్టుకోవడానికి కూడు గూడు నీడ కూడా లేని పరిస్థితి భారతదేశం అనే పరిస్థితిలో ఫారిన్ లో మన గురించి ఉన్న ఇమేజ్ దగ్గర నుంచి కేవలం 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం కేంద్రంలో చేపట్టిన తర్వాత ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఏదైతే ఈ రోజు భారతదేశం ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం వల్ల మాత్రమే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించడం విషయంలో, ప్రతి గ్రామానికి రోడ్డు వేపించే విషయంలో ప్రతి ఒక్కరికి ఈ రోజు ఫోన్ పేలు ఉన్నాయి। ఫోన్ పేలు ఉన్నాయంటే కారణం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది। అది 5 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న కూరగాయలు అమ్మేవాడైనా లాస్ట్ కి అడుక్కు తినేవాడికి కూడా ఈ రోజు బ్యాంక్ అకౌంట్ రావడానికి కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం। ఈ రోజు ప్రతి ఒక్కరికి మనకి మొబైల్స్ లో మొబైల్ డేటా వస్తా ఉంది।
అదే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల ముందు ఒక మొబైల్ డేటా రావాలంటే మనం ఒక సంపన్న వర్గమైన కుటుంబంలో ఉంటే తప్ప మనకు ఒక స్మార్ట్ ఫోన్ గానీ మన ఇంట్లో ఆ స్మార్ట్ ఫోన్ లో ఒక 1 GB డేటా వేసుకోవాలంటే 600 రూపాయలు 700 రూపాయలు అయ్యే పరిస్థితి నుంచి ఈ రోజు 1 GB డేటా కావాలంటే కేవలం 18 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయల్లో ప్రపంచంలోనే అందరికంటే చీపెస్ట్ ఇంటర్నెట్ ఈ రోజు భారతదేశంలో మనందరికీ కూడా వస్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతోంది. ఈ రోజు శత్రు దేశాలైన పాకిస్తాన్ ముంబైలో వచ్చి దాడులు చేస్తే కేవలం మన ప్రధానమంత్రి అప్పుడు రోబోట్ ప్రధానమంత్రి అక్కడ వెళ్లి ఆర్మీ జవాన్లకి నివాళులు అర్పించి గమ్మునుండే వాళ్ళు 2 నిమిషాలు మౌనం పాటించి అదే ఈ రోజు పాకిస్తాన్ దేశం మన పైన దాడులు చేయడం కాదు కదా దాడులు చేయాలని ఆలోచన చేస్తే మన జవాన్లని పాకిస్తాన్ లోకి పంపించి మన ఫ్లైట్లని ఆర్మీని అక్కడికి పంపించి మన మొబైల్ లో ఏదైతే మనం పబ్జి ఆడుతున్నామో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీతో ఈ రోజు మన ఆర్మీ పబ్జి ఆడుతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అవుతోంది. కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీని మరొక జనరేషన్ ఇక్కడ ఉన్నటువంటి మీరే నాయకులుగా మీరే కార్యకర్తలుగా, ఎందుకంటే బీజేపీలో మాత్రమే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నాయకులుగా చేసే అవకాశం ఒక రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకుంటున్న ఒక వ్యక్తిని ఈ రోజు ప్రధానమంత్రిగా చేసింది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. కాబట్టి రానున్న రోజుల్లో మీరు ఇంజనీర్లు కావాలనుకుంటారు, పోలీసులు కావాలనుకుంటారు, డాక్టర్లు కావాలనుకుంటారు, ఆర్కిటెక్ట్ కావాలనుకుంటారు, ఆర్మీ జవాన్లు కావాలనుకుంటారు, దాంతో పాటుగానే ముఖ్యమైన రాజకీయాల్లోకి ఈ రోజు మీరున్నటువంటి యువత కూడా రావాలి. మీ అందరికీ కూడా అండగా మేముంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. మన ఫోన్స్ తీసుకు నా ఫోన్ ఫోన్స్ వెల్కమ్ టు బీజేపీ తమ్ముడు. మొబైల్ వెల్కమ్ టు బీజేపీ. వెల్కమ్ టు బీజేపీ. దాము కండువా